ఏపీ పర్యటనలో మొత్తం 57,962 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయనున్నారు. రాజధాని అమరావతిలో 49,040 కోట్ల వ్యయంతో 74 ప్రాజెక్టుల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలతో పాటు ఇతర ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తారు. రాజధాని పనులతో పాటు మరో 8,000 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 1,459 కోట్లతో కృష్ణా జిల్లా నాగైలంకలో డీఆర్డీఓ చేపట్టే క్షిపణి ప్రయోగ కేంద్రానికి, 100 కోట్లతో విశాఖలో డీపీఐఐటీ చేపట్టే యూనిటీ మాల్కు, 293 కోట్లతో గుంతకల్లు వెస్ట్ మల్లప్ప గేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి, 3,176 కోట్లతో ఎన్హెచ్ఏఐ చేపట్టే 6 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 3,680 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 8 జాతీయ రహదారులను ప్రధాని ప్రారంభిస్తారు. 254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ట్రిప్లింగ్, డబ్లింగ్ ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేస్తారు. ఇక ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు రాష్ట్రంలో రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అమరావతి చేరుకుంటున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3:05 ఆయన హెలికాప్టర్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి 4 గంటలకెల్లా ఆయన బహిరంగ సభ వేదిక అమరావతికి వస్తారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయన మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ కు వచ్చి హెలిప్యాడ్ లో అక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన స్వాగతం పలికి అక్కడి నుంచి నేరుగా ఆయన సెక్రటేరియట్ వెనుక ఉన్న వేదిక వద్దకు వస్తారు. వేదిక పైన ఆయన మొత్తం 49,040 కోట్ల రూపాయలు విలువ చేసే రాజధానిలో ఇప్పటికే టెండర్లు పిలిచిన 74 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ పనులన్నింటినీ కూడా పునర్నిర్మాణ పనులుగా అమరావతి రీస్టార్ట్ అని చెప్పి కూడా ప్రారంభించబోతున్నారు. వీటితో పాటు సుమారు 5,028 కోట్లతో చేపట్టిన 9 కేంద్ర ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. వీటిలో 254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ప్రాజెక్టులు, 3,680 కోట్లతో చేపట్టిన 8 జాతీయ రహదారుల నుంచి ప్రధాని ప్రారంభించబోతున్నారు. మొత్తం 57,962 కోట్ల విలువైన 94 ప్రాజెక్టులకు ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు కూడా చేయబోతూ ఉన్నారు. ఇక రాజధానికి వచ్చేటప్పటికీ అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలు కొత్తగా నిర్మించడంతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాల భవనాలు, దీంతో పాటు రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి తాగునీరు, విద్యుత్ సరఫరాతో పాటు రహదారుల నిర్మాణానికి సంబంధించి, అదేవిధంగా అఖిల భారత సర్వీస్ అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారుల భవన నిర్మాణాలు, దీంతో పాటు 4th క్లాస్ ఉద్యోగుల భవన నిర్మాణాలతో పాటు ప్రజాప్రతినిధుల భవన నిర్మాణాలు, రాజధానిలో పలు రహదారుల నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. పునర్నిర్మాణ పనులు ప్రారంభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ ప్రధాని నరేంద్ర మోడీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు, ముఖ్యంగా రాజధానికి ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారనే అంశంపై కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక ప్రధాని రావడమే మిగిలి ఉంది ఆమె. రైట్. థ్యాంక్ యూ రామారావు.